హలో ఫ్రెండ్స్, ఈరోజు శంకుపూలు వేసి రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 4 గ్లాసుల నీళ్లు తీసుకొని వేడి చేసి శంకుపూలు వేసి పెట్టండి. 5 నిమిషాలకి ఈ నీళ్ళన్నీ బ్లూ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇలా చేంజ్ అయిన ఈ నీటిని స్ట్రైనర్ సహాయంతో వడకట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి 1 కప్పు రవ్వని వేయించుకోవాలి. పచ్చివాసన లేకుండా వేయించి పక్కన పెట్టుకోండి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా వేయించుకోండి. నేనైతే నెయ్యి యూజ్ చేయడం లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పాత్రలోకి బ్లూ వాటర్ని పోసి 1/2 కప్పు పంచదార వేసి మరిగించుకోండి. పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ పంచదార కరిగేంత వరకు కలుపుతూ మరిగించుకుంటే సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత రవ్వ ఇలా దారగా పోస్తూ కలుపుకోండి. మంటని పూర్తిగా తగ్గించి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పాలు పోసి కలుపుకోండి. ఈ వాటర్కి బదులుగా పూర్తిగా పాలు పోసి ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కలుపుకోవాలి. ఈ పాయసాన్ని మరీ ముద్దలా అయ్యేంత వరకు ఉండనివ్వకండి, కాస్త లూజ్గానే ఉండాలి. చూడండి, ఈ విధంగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారితే ఇంకాస్త గట్టిపడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయకుండా న్యాచురల్గా హెల్దీగా శంకుపూలు వేసి రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకున్నాము. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.